హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం అబౌట్ ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్. మనకు తెలియకుండానే మనం చాలా ఫారెన్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం కదా, వాటికి రీప్లేస్మెంట్గా ఉన్న ఇండియన్ ప్రోడక్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పిఎం మోడీజీ స్టార్ట్ చేసిన స్వదేశ్ మూమెంట్ వల్ల ఈ బ్రాండ్స్కి చాలా పేరు వచ్చింది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మనం వాడుతున్న ఫారెన్ బ్రాండ్స్కి రీప్లేస్మెంట్గా ఉన్న ఇండియన్ బ్రాండ్స్ గురించి చెప్తాను. ఓకేనా? మనం మాట్లాడుకునే ఫస్ట్ కేటగిరీ ఓరల్ కేర్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడితే మనకు బాగా గుర్తొచ్చేవి టూత్పేస్ట్ అండ్ టూత్ బ్రష్, రైట్? మనం చాలా రోజులుగా అలవాటు పడిపోయి కొన్ని బ్రాండ్స్ని ఇండియన్ బ్రాండ్స్ అనుకుంటూ వాడేస్తున్నాం, కానీ అవి ఇండియన్ బ్రాండ్స్ కాదు. ఇక నేను ఇండియన్ బ్రాండ్స్ డీటెయిల్స్ ఇస్తున్నాను, చూడండి. లైక్ వీకో, నీమ్, యాంకర్, డాబర్ రెడ్, అజయ్, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్న బ్రాండ్స్, కానీ మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు బికాజ్ ఆఫ్ సమ్ ఫారెన్ బ్రాండ్స్, రైట్? సో ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్ అండి. మనం ఆ బ్రాండ్స్ని స్కిప్ చేసి ఇవి వాడడం వల్ల మన ఇండియన్ బ్రాండ్స్ మార్కెట్ పెరగడమే కాకుండా రెవెన్యూస్ అనేది చాలా జనరేట్ అవుతుంది. అండ్ టాకింగ్ అబౌట్ ద స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో మనకు తెలుసు సోప్స్ ఉంటాయి, ఫేస్ క్రీమ్స్ ఉంటాయి. అండ్ పతాంజలి రీసెంట్లీ స్టార్టెడ్. పతాంజలి ఈజ్ ఆల్సో ఇండియన్ మేడ్, మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆయుర్వేదిక్ కూడా. వాళ్ళు చాలా వరకు ప్యూర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకొచ్చారండి. అలాగే ఇఫ్ యూ టాక్ అబౌట్ సోప్స్, మెడిమిక్స్ కానీ, మైసూర్ శాండిల్ సోప్ కానీ, నీమ్ కానీ, సో ఈ సోప్స్ అన్నీ ఇండియన్ బ్రాండ్ అండి. మనం వాటిని అంటే ఫారెన్ బ్రాండ్స్ని కట్ చేసి వీటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈవెన్ హిమాలయ, సింథాల్, మనకు తెలియదు ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్ అని కూడా. సంతూర్, విప్రో, పార్క్ ఎవెన్యూ, చాలామందికి తెలియదు పార్క్ ఎవెన్యూ ఈజ్ ఆల్సో ఏ ఇండియన్ బ్రాండ్. అండ్ టాక్ అబౌట్ ద హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లైక్ హెయిర్ ఆయిల్స్ అని, and shampoos, conditioners. The wide range of shampoos and conditioner in Indian brands andi. Manaku teliyaka we are using the foreign brands more. Park Avenue Beer shampoo, it's also an Indian made. Wipro wala Santosh shampoo, Nile, Himalaya, Kesh King. సో ఇలా చాలా ఇండియన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ మనకు తెలియదు కాబట్టి మనం వీటిని స్కిప్ చేసి ఫారెన్ ప్రోడక్ట్స్ని వాడుతున్నాం. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ కాబట్టి ఒకవేళ మనం మన బ్రాండ్స్ని వాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి, ఫారెన్ బ్రాండ్స్ వాళ్ళకి చాలా వరకు మార్కెట్ని తగ్గించి మన మార్కెట్ని మనం క్రియేట్ చేసుకున్నట్టు అవుతామండి. దానివల్ల మన ఓన్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మనం కరోనా అనే బిగ్ క్రైసిస్లో ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ టాక్ అబౌట్ లాండ్రీ ప్రొడక్ట్స్, వాషింగ్ పౌడర్, వాషింగ్ సోప్స్, అండ్ లైక్ కంఫర్ట్ అని, కండిషనర్స్, క్లోత్ కండిషనర్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి కదా. మనం చిన్నప్పటి నుంచి వింటున్న చాలా బ్రాండ్స్ ఇంకా ఉన్నాయి. లైక్ నాకు ఇంకా గుర్తుంది ఆ యాడ్, వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ. సో అవన్నీ టాటా వాళ్ళవి కూడా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో ఫెనా, ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్రాండ్స్ అన్నీ ఇండియన్ బ్రాండ్స్ అండి. ఉజాలా వాళ్ళ వాషింగ్ పౌడర్ కూడా ఉంది. మనం ఓన్లీ బ్లూవే ఉంది అనుకుంటాం కదా, వాళ్ళ వాషింగ్ పౌడర్ కూడా ఉంది. అండ్ టాక్ అబౌట్ మెన్స్ గ్రూమింగ్, షేవింగ్ క్రీమ్స్, షేవింగ్ సెట్స్, రేజర్స్, సో వీటన్నిటివి ఇంక్లూడ్ అవుతాయి. దీంట్లో కూడా ఇండియన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఫేస్ క్రీమ్స్, మెన్స్ ఫేస్ క్రీమ్స్, సో మనకు తెలుసు ఫెయిర్ అండ్ లవ్లీ, మెన్స్, గార్నియర్ ఈజ్ అ ఫారెన్ బ్రాండ్, సారీ. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, గోద్రేజ్, నీవ్యా, ఇవన్నీ లోకల్ మేడ్ బ్రాండ్సే అండి. సో ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, హిమామి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ, హిమామి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. అండ్ పతాంజలిలో కూడా చాలా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా ఫైనల్లీ మొబైల్ యాప్స్ గురించి మాట్లాడతానని. మనకు తెలియకుండానే మనం చాలా ఫారెన్ యాప్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం, ఎడిక్ట్ అయిపోయాం వాటికి రీప్లేస్మెంట్గా ఉన్న ఇండియన్ యాప్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు టిక్టాక్ గురించి మాట్లాడుకుంటే మిట్రాన్ అనే కొత్త యాప్ వచ్చింది. షేర్ ఇట్ గురించి మాట్లాడుకుంటే జియో స్విచ్, క్యామ్ స్కానర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆఫీస్ లెన్స్ అని, జెండర్కో రీప్లేస్మెంట్గా ఫైల్స్ గో అని, బ్యూటీ ప్లస్ చాలామందికి అలవాటు అయిపోయిన యాప్. నేను కూడా మొన్నటి వరకు చాలా యూజ్ చేసాం. దాని బదులు ఇండియన్ సెల్ఫ్ కెమెరా అని. సో ఇలా ప్రతి ఫారెన్ యాప్కి రీప్లేస్మెంట్గా ఒక ఇండియన్ యాప్ ఉందండి. మనం కొంచెం దాని గురించి రీసెర్చ్ చేసి వీటి ప్లేస్లో అవి యూజ్ చేయడం వల్ల
చాలా మనీ మన కంట్రీకి మనం జనరేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇదొక స్వదేశ్ మూమెంట్, మన కంట్రీని మనం సపోర్ట్ చేసుకునే ఛాన్స్. సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.